అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా జరుగుతుందని ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వరి కోతల టైం కాబట్టి ఈ వరి కోతల రోజుల్లో రైతులకు ధాన్యం అంతా అమ్ముకోవటం, దానికి డబ్బులు వస్తాయా రావట్లేదా అని చూస్తే రైతు ధాన్యం అమ్ముకోగానే 48 గంటల లోపుగానే రైతు ఖాతాలో డబ్బులు పడతాయి. ఇది చాలా హర్షించదగ్గ ప్రభుత్వం చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేస్తే నెల రోజులు 3 నెలలు కూడా రైతుల ఖాతాలో డబ్బులు రాలా. ప్రభుత్వం దానికి నిధులు సమకూర్చుకోవాలా, వేగంగా పరిపాలన చేసింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఇవాళ 3000 కోట్ల నిధులు అక్కడ పెట్టుకుని రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందులో మరీ ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వారు ఈ ధాన్యం కొనుగోలు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ సమస్య ఉందంటే ఆ సమస్య వాట్సాప్లో ఆయనకి మెసేజ్ పంపిస్తేనే ఆయన వచ్చి ఇటీవల కోలవెన్నని కృష్ణా జిల్లాలో గ్రామంలో కూడా పర్యటించడం జరిగింది. అదేకాక అవినిగడ్డ, నిన్న మన గతంలో వైజాగ్ ఏరియాలో కూడా ఎక్కడ సమస్య ఉందన్నా, ఎక్కడ అధికారులు కొద్దిగా డిలే చేస్తున్నారన్నా ఆ ప్రాంతానికి ఆయన ప్రత్యక్షంగా హాజరయ్యి ఈ ధాన్యం కొనుగోలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ ప్రభుత్వ పనితీరులో. అయితే ఈ ప్రభుత్వం రైతుల కోసం డబ్బుని 3000 కోట్లు నిధులు పెట్టుకోవడమే కాకుండా రైతుల పట్ల చాలా శ్రద్ధగా ఉంది. రైతులు సమస్యలు అనేవి ప్రతిరోజు కూడా అటు జనసేన పార్టీ ఆఫీసులో కానీ అటు టీడీపీ పార్టీ ఆఫీసులో రైతులు వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. ఏమని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా రైతు పొలాల సమస్యలు, సర్వే నెంబర్ల సమస్యలు, పట్టాదారు సమస్యలు, లేదా ఆక్రమణ సమస్యలు, భూ ఆక్రమణ, ఇట్లా భూదందాలు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దానికి తోడు ఈ డిసెంబర్ అనేటప్పటికి ప్యాడీ కటింగ్ సీజన్ కాబట్టి ధాన్యం కొనుగోలు కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ నాదెళ్ల మనోహర్ గారు. రైతులు ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల కోసం టాప్ ప్రయారిటీ ఇచ్చిందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.